వాడికి ఏ విషయం అయితే మంచిగా అనిపించిందో దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఒక పార్టీ నీకు బాగా నచ్చింది అనుకోండి, ఆ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ నువ్వు మాట్లాడచ్చు. ఒక సినిమా బాగుంది బాగలేదు అనేటువంటిది నువ్వు ఏం చేయొచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకడు బాగా పరిపాలిస్తున్నాడు పరిపాలించలేదు అనేటువంటిది నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే భావ ప్రకటన అంటే ఎక్స్ప్రెషన్లో నీకు స్వేచ్ఛ ఉంది. నీకు నీ యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛగా నువ్వు చెప్పవచ్చు. నీ యొక్క ఆలోచనలు స్వేచ్ఛగా నువ్వు ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏ మతాన్నైనా కూడా స్వేచ్ఛగా నువ్వు పాటించవచ్చు, విశ్వసించవచ్చు. ఏ దేవుణ్ణైనా కూడా నువ్వు విశ్వసించవచ్చు. ఏ మతాన్నైనా కూడా నువ్వు నమ్మవచ్చు. ఏ దేవుణ్ణైనా కూడా నువ్వు ఆరాధించవచ్చు అని చెప్పేసి స్వేచ్ఛ ఉండాలి. అంటే ఆలోచనలో స్వేచ్ఛ ఉండాలి, నీకు నచ్చినటువంటి ఒపీనియన్ చెప్పేటప్పుడు స్వేచ్ఛ ఉండాలి, నీకు నచ్చినటువంటి మతాన్ని ఫాలో అయ్యేటువంటి స్వేచ్ఛ ఉండాలి, నీకు నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి స్వేచ్ఛ ఉండాలి, నీకు నచ్చినటువంటి దేవుణ్ణి నమ్మేటువంటి స్వేచ్ఛ ఉండాలి. ఇలా స్వేచ్ఛ అన్ని అంశాలలో ఉండాలి అని చెప్తుంది. మరి ఈ స్వేచ్ఛ అనేటువంటిది, లిబర్టీ అనేటువంటిది ఏ దేశ విప్లవం నుంచి అంటే ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ స్వేచ్ఛ అనేటువంటి పదం ఏ దేశం నుంచి, ఏ విప్లవం నుంచి తీసుకున్నారు అంటే 1789వ సంవత్సరంలో జరిగిన 1789లో జరిగినటువంటి ఫ్రెంచ్ విప్లవం. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేటువంటి అంశాన్ని మాత్రం రష్యన్ విప్లవం, అదేవిధంగా స్వేచ్ఛ అనేటువంటి అంశం మాత్రం ఫ్రెంచ్ విప్లవం. దానితో పాటు అంతస్తులు అవకాశాలలో సమానత్వం, అంతస్తులు అవకాశాలలో సమానత్వం, ఈక్వాలిటీ అంటే అందరికీ అవకాశాలు కల్పించేటప్పుడు వాళ్ళ యొక్క కులము మతము డబ్బున్నోడు డబ్బు లేనివాడు అనేటువంటి వివక్షతలు చూపించకూడదు. అందరికీ కూడా ఈక్వల్గా అవకాశాలు కల్పించాలి, ఈక్వల్గా వాళ్ళకి అంటే సమానత్వం అనేటువంటిది చూపించాలి. అవకాశాలు కల్పించేటప్పుడు లేకపోతే వాళ్ళ స్టేటస్ అనేటువంటిది చూసేటప్పుడు డబ్బున్నోడిని ఒకలా ట్రీట్ చేయడం, డబ్బు లేనివాడిని ఒకలా ట్రీట్ చేయడం కాదు. డబ్బున్నోడికి ఎక్కువ అవకాశాలు కల్పించడం, డబ్బు లేనివాడికి తక్కువ అవకాశాలు కల్పించడం కాదు. అందరికీ కూడా సమానంగా అంతస్తులు అవకాశాల్లో సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్తుంది. ఈ సమానత్వం అనేటువంటి అంశాన్ని కూడా ఫ్రెంచ్ విప్లవం నుంచే తీసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం 1789 అంటే స్వేచ్ఛ సమానత్వం అనేటువంటి అంశాలు మాత్రం ఫ్రెంచ్ విప్లవం నుంచి, లిబర్టీ మరియు ఈక్వాలిటీ అనేటువంటి అంశాలు మాత్రం ఫ్రెంచ్ విప్లవం నుంచి, అదేవిధంగా జస్టిస్ న్యాయం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేటువంటి అంశాన్ని మాత్రం రష్యన్ విప్లవం నుంచి తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, నమ్మకంలో, ఆరాధనలో స్వేచ్ఛ, అంతస్తులు అవకాశాల్లో సమానత్వం అనేటువంటిది పెంపొందించాలి అని చెప్తుంది. ఇంకా వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యత, సమగ్రతను పెంపొందించే విధంగా. ఇక్కడ ఇంకొక పదానికి కూడా మీనింగ్ నేర్చుకోవాలండి. సమగ్రత లేకపోతే సమైక్యత అంటే ఇంటిగ్రిటీ అని అర్థం. దీనికి అఖండిత అని అర్థం. సమగ్రత, ఇంటిగ్రిటీ, అఖండిత అంటే అర్థం ఏంటి అంటే ఈ దేశం మొత్తము కూడా, ఇక భారతదేశం మొత్తము కూడా ఐక్యంగా ఉండాలి, సమగ్రంగా అంటే సమగ్రతను కలిగి ఉండాలి. అంటే మనమంతా ఈ భారతీయులము, మనమందరము కూడా ఒక్కటే అనేటువంటి భావం కలిగి ఉండాలి. నువ్వు తెలుగు వాడివి, నువ్వు కన్నడ వాడివి, నువ్వు హిందీ వాడివి అనేటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు, అనేటువంటి భేదం చూపించకూడదు. మనమందరం కూడా భారతీయులము, మనదంతా కూడా భారతదేశం అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఇదంతా కూడా మాది, మేము ఇండియన్ అనేటువంటి పదం చెప్పుకోవాలి. కానీ నేను ఆంధ్ర వాడిని, లేకపోతే నేను తెలంగాణ వాడిని, నేను తమిళ వాడిని అనేటువంటి భావం ఉండకూడదు. దేశ ప్రజలందరికీ కూడా ఐక్యంగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి అని చెప్తుంది. అంటే
ఇక్కడ ఉండేటువంటి అన్ని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇదంతా కూడా భారతదేశమే. మనమందరము కూడా ఒక్కటే అనేటువంటి భావన కలిగి ఉండాలి. అలా కాకుండా అఖండిత అంటే ఈ భారతదేశం అనేటువంటిది విడిపోకూడదు. ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న భాగాలు ఏవి, ఈ రాష్ట్రాలు ఏవి కూడా భారతదేశం నుంచి విడిపోకూడదు. మేమందరము కూడా కలిసి ఉంటాము. ఈ భారతదేశంలో అఖండ భారతదేశం అంటాం. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అంతా కూడా భారతదేశమే. అంతేగాని మేము ఈ దేశంలో ఉండం, మేము విడిపోతాము, మాకు ప్రత్యేక దేశం ఇవ్వండి అనకూడదు. అంటే మనమందరము కూడా భారతీయులమే అనేటువంటి భావన కలిగి ఉండడమే సమగ్రత, లేకపోతే ఇంటిగ్రిటీ. దీనిని ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చుకున్నాం? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా. ఇంకొక పదం కూడా ఉందండి దీంట్లో, సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అంటే ఫ్రాటర్నిటీ అని అర్థం. సౌభ్రాతృత్వం అంటే ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్లీహుడ్, సోదర భావం. బ్రదర్లీహుడ్, సోదర భావం. ఫ్రాటర్నిటీ, సోదర భావం అంటే ఈ దేశ ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి, సోదరుల్లాగా కలిసి ఉండాలి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మనమే కొట్టుకోకూడదు, మనమందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి అని చెప్తుంది సౌభ్రాతృత్వం అనేటువంటిది. ఈ రాజ్యాంగంలో సౌభ్రాతృత్వం అనేటువంటి పదాన్ని చేర్చాలి అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎగ్జామ్లో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అండి. ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వం అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కోరిక మేరకే ఈ ఫ్రాటర్నిటీ అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. ఇప్పుడు అన్ని పదాలకు అర్థం నేర్చుకున్నాం. సర్వసత్తాక అంటే తెలుసు, కంప్లీట్ అథారిటీ, నిర్ణయాలు తీసుకోవడం స్వేచ్ఛగా, నిర్ణయాలు ఎవరి యొక్క ఒత్తిడి మేరకు కాకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం. సామ్యవాద అంటే ప్రభుత్వం చేతుల్లో ఎక్కువ అధికారాలు కలిగి ఉండడం. లౌకిక అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. గణతంత్ర అంటే ప్రజాస్వామ్య అంటే ప్రజల చేత పరిపాలించబడడం. గణతంత్ర అంటే దేశాధ్యక్షుడిని సైతం ఎన్నికవ్వడం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం, ప్రజలందరికీ కూడా అందరినీ సమానంగా చూడడం. అదేవిధంగా ప్రజలందరి మధ్య స్వేచ్ఛ, వాళ్ళ యొక్క ఆలోచనలు, భావ ప్రకటనలో స్వేచ్ఛను కలిగి ఉండడం. దానితో పాటు వాళ్ళకి అవకాశాలు కల్పించేటప్పుడు సమానత్వాన్ని కలిగి ఉండడం. ఈ దేశం మొత్తాన్ని కూడా, ఈ దేశమంతా కూడా మాదే, ఈ దేశం మొత్తం కూడా అందరము సమైక్యంగా ఉండాలి, ఇక్కడి నుంచి విడిపోవాలి అనేటువంటి థాట్ కలిగి ఉండకూడదు అని చెప్పడమే సమగ్రత. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి అని చెప్పడమే సౌభ్రాతృత్వం అనేటువంటివి. ఇలా ఈ అన్ని అంశాలు కలిగి ఉన్నటువంటి ఈ రాజ్యాంగము అనేటువంటి దానిని 1949 నవంబర్ 26వ తేదీన మేము ఆమోదించుకుంటున్నాము అంటుంది. భారతదేశ ప్రజలమైన మేము ఆమోదించుకుంటున్నాము అని చెప్తారు. అందుకే దీనికి అధికారానికి మూలం ఎవరు అంటే ప్రజలు. అధికారానికి మూలం ఎవరు అంటే ప్రజలు. ఇదండి రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటివి. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు అన్నిటికీ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది నేర్చుకున్నాం. మరి ఈ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఈ ప్రియాంబుల్ అనేటువంటి దానిని కొంతమంది అంటే ప్రియాంబుల్ అనేటువంటి దానికి చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. ఈ ప్రియాంబుల్ అనేటువంటి దానికి సంబంధించి కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్పారు, వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పారు. ప్రియాంబుల్ అనేటువంటి దాని గురించి కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్పారు. ఏమని అభిప్రాయాలు, ఎవరెవరు అభిప్రాయాలు చెప్పారో చూద్దాం. నాని ఫాల్కీవాలా అనేటువంటి వ్యక్తి, నాని ఫాల్కీవాలా అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ ప్రవేశికను ప్రియాంబుల్లో ఏమని చెప్పాడు అంటే ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ అంటే పరిచయ పత్రం లాంటిది. రాజ్యాంగ ప్రవేశిక
రాజ్యాంగానికి పరిచయ పత్రం లాంటిది, రాజ్యాంగంకు పరిచయ పత్రం లాంటిది అని చెప్పడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి ఒక పరిచయం పత్రం లాంటిది అని చెప్పాడు. ఎవరు అంటే ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ అన్నాడు నాని ఫాల్కీవాలా అనేటువంటి వ్యక్తి. పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ అనేటువంటి వ్యక్తి, ఠాకూర్ దాస్ భార్గవ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి మణిహారం లాంటిది, ఆభరణం లాంటిది అని చెప్పాడు. ఇట్ ఈజ్ ఏ జ్యువెల్ టు ది కాన్స్టిట్యూషన్, మణిహారం లాంటిది, ఆభరణం లాంటిది అని చెప్పాడు. పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగానికి మణిహారం లాంటిది, ఆభరణం లాంటిది అని చెప్పడం జరిగింది. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేటువంటి వ్యక్తి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేటువంటి వ్యక్తి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, మనము ఎప్పటి నుంచో ఆలోచించుకున్న లేకపోతే మనం ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కలల సాకారము, వాట్ వీ హ్యాడ్ థాట్, మన యొక్క ఆలోచన, ఎప్పటి నుంచో అనుకున్నటువంటి మన యొక్క ఆలోచనల స్వరూపమే మన యొక్క రాజ్యాంగ పరిషత్ అన్నాడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేటువంటి వ్యక్తి. మనము ఎప్పటి నుంచో ఆలోచించుకున్నటువంటి మన ఆలోచనల సమాహారమే రాజ్యాంగ పరిషత్. వాట్ వీ హ్యాడ్ థాట్ ఇన్ ఓల్డెన్ డేస్ అంటే మనము చాలా రోజుల నుంచి, చాలా కాలం నుంచి వేచి ఉన్నటువంటి, ఎందుకోసమైతే వేచి ఉన్నామో, ఎందుకోసమైతే ఆలోచించుకుంటున్నామో వాటి యొక్క స్వరూపమే రాజ్యాంగ పరిషత్ అన్నాడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఎర్నెస్ట్ బార్కర్ అనేటువంటి వ్యక్తి ఎర్నెస్ట్ బార్కర్ అనేటువంటి వ్యక్తి ఇది ఒక కరదీపిక లాంటిది అని చెప్పడం, కీ నోట్ లాంటిది అన్నాడు. కరదీపిక, కీ నోట్ లాంటిది, రాజ్యాంగానికి ఒక కరదీపిక లాంటిది, కీ నోట్ లాంటిది అన్నాడు. ఎవరు అంటే ఎర్నెస్ట్ బార్కర్ అనేటువంటి వ్యక్తి. ఎర్నెస్ట్ బార్కర్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి కరదీపిక లాంటిది అని చెప్పడం జరిగింది. జస్టిస్ హిదయతుల్లా అనేటువంటి వ్యక్తి, జస్టిస్ హిదయతుల్లా అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, అమెరికా స్వతంత్ర ప్రకటన కంటే కూడా రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది గొప్పది. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది గొప్పది. అమెరికా స్వతంత్ర ప్రకటన కంటే కూడా అనేక హక్కులు అమెరికా స్వతంత్ర ప్రకటన అమెరికా ప్రజలకు అనేక హక్కులు కల్పిస్తూ చేసినటువంటి ప్రకటన, దానికంటే కూడా రాజ్యాంగ పరిషత్ గొప్పది అని చెప్పాడు జస్టిస్ హిదయతుల్లా. అమెరికా స్వతంత్ర ప్రకటన కంటే కూడా రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది గొప్పది అని చెప్పాడు ఈ జస్టిస్ హిదయతుల్లా అనేటువంటి వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ లాంటిది అని చెప్పడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంకి ఒక సోల్ లాంటిది, ఒక ఆత్మ లాంటిది అని చెప్పడం జరిగింది. నేనేం చెప్తున్నాను అంటే, రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి కొంతమంది కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు అని చెప్తున్నాం. ఎవరెవరు ఏ స్టేట్మెంట్లు ఇచ్చారు? నాని ఫాల్కీవాలా ఏమన్నాడు అంటే, ఇది ఒక పరిచయ పత్రం లాంటిది, రాజ్యాంగానికి ఒక ఇంట్రడక్షన్ లాంటిది, పరిచయం పత్రం లాంటిది అన్నాడు.
పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ ఏమన్నాడు అంటే, ఇది ఒక రాజ్యాంగానికి మణిహారం లాంటిది, ఆభరణం లాంటిది, జ్యువెల్ వంటిది అని చెప్పాడు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఏమన్నాడు అంటే, మనం ఎన్నో ఏళ్ళుగా కలలు గన్న మన యొక్క కలల సాకారము, మనం ఎన్నో ఏళ్ళుగా కలలుగన్న మన యొక్క కలల సాకారమే ఈ రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పడం జరిగింది. మనము ఎన్నో ఏళ్ళుగా ఆలోచించుకున్నటువంటి కలలుగన్నటువంటి కలల స్వరూపమే రాజ్యాంగ ప్రవేశిక అన్నాడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఎర్నెస్ట్ బార్కర్ ఏమన్నాడు అంటే, ఇది ఒక రాజ్యాంగానికి కరదీపిక లాంటిది అని చెప్పడం జరిగింది. జస్టిస్ హిదాయతుల్లా ఏమన్నాడు అంటే, అమెరికా స్వతంత్ర ప్రకటన కంటే కూడా రాజ్యాంగ ప్రవేశిక అత్యున్నతమైనది అని చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ప్రియాంబుల్ అనేటువంటి దాన్ని దేని ఆధారంగా రాశారు అంటే, లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానం ఆధారంగా. లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఎవరు రాశారు అంటే, జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తి. రాజ్యాంగ ప్రవేశికని ఏ దేశం నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అంటే, అమెరికా దేశం నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికలో మెన్షన్ చేసిన డేట్ ఏంటి అంటే 1949 నవంబర్ 26. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాన్ని అంటే రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ పరిషత్కు ఎవరు అధికారం ఇచ్చారు అంటే, ప్రజలే, మనమే ఇచ్చాము అధికారము అనేటువంటిది. భారతదేశ ప్రభుత్వ స్వరూపం ఏంటి అంటే, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశము. మరి భారత ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి అంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, అదేవిధంగా స్వేచ్ఛ, సమానత్వం పెంపొందిస్తూ, జాతి సమైక్యతను, సమగ్రతను కాపాడుతూ, ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం పెంపొందించడం. రాజ్యాంగ ప్రవేశికకు ఎన్నిసార్లు సవరణలు చేశారు అంటే, ఒక్కసారి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ప్రస్తుతం రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అవునా కాదా అంటే, రాజ్యాంగంలో అంతర్భాగమే. ఏ కేసులో రాజ్యాంగంలో అంతర్భాగము అని చెప్పింది? కేశవానంద భారతి కేసులో. ఏ కేసులో రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది? బెరూబరీ కేసులో. ఏ కేసులోనండి? బెరూబరీ కేసులో. ఇది రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించింది. ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా అడుగుతాడు. మనము ప్రవేశికను నేర్చుకునేటప్పుడు ప్రవేశికలో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానిని ఒక ఆర్డర్ ప్రకారం ఎలాగైతే ఉందో అలాగే నేర్చుకోవాలి. దానిని ఎగ్జామ్లో ఆర్డర్లో రాయమని క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం వాటిని ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటే ప్రవేశికలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇది ప్రియాంబుల్, లేకపోతే ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్, లేకపోతే రాజ్యాంగ ప్రవేశిక, లేకపోతే పీఠికకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.